భారత్ చేస్తున్న ఎయిర్ స్ట్రైక్స్తో పాకిస్తాన్ బెంబేలెత్తిపోవటం, ప్రజల్లో ఒక భావోద్వేగాలు, పాకిస్తాన్ని ఇంకా కొట్టండి, మొత్తం స్వాధీనం చేసుకోండి, పీఓకుని లాక్కోండి, ఇలా భావోద్వేగాలు కూడా చెలరేగాయి. అయితే హఠాత్తుగా యుద్ధం సీజ్ ఫైర్ రావడంతో చాలామంది నిరాశపడ్డారు. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా మోడీ మీద విమర్శలకు ప్రాణాలు గుప్పించాయి. అంటే అమెరికా చెప్తే విన్నారా, అమెరికాకు భయపడ్డారా, ఇంకొక వ్యక్తి జోక్యం ఏమిటి అని చెప్పి పక్షాలు విమర్శలు చేశాయి. కానీ వాస్తవం ఏమిటి, మన ఉద్దేశం, మన లక్ష్యం ఒకటే. పెహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ని తీవ్ర ఒత్తిడికి గురి చేయడం, అంటే సింధు జలాలు లాంటి వాటిని ఆపేసి పాకిస్తాన్ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒత్తిడికి గురి చేయటం, అవన్నీ కూడా మనం సాధించాం. ఆ టైంలో పాకిస్తాను మీద విపరీతమైన దాడికి భయపడి పాకిస్తాన్ కుక్కలాగా పరిగెత్తి ట్రంప్ కాళ్ల మధ్య దూరిందన్నట్టుగా ప్రకటన చేశాడు పెంటగాన్ మాజీ అధికారి మైకేల్ రూబెన్. ఇప్పుడు ఆయన ప్రకటనతో పాకిస్తాన్ ఆ రోజు ఎంత భయపడిందో ప్రపంచానికి మరింతగా తెలిసింది. ఇప్పుడు ఒక్కొక్కటి నిజాలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాను ఈ యుద్ధం చూసి భీతిల్లింది, పాకిస్తాన్ కొనారిల్లుతున్న దశలో ఉంది అని. కానీ దరిద్రం ఏంటంటే పాకిస్తాన్ తాను ఇప్పటికీ గెలిచాననే ప్రకటించుకుంటుంది.